నమస్కారం అమ్మ. నమస్కారం అండి. ఈ యూనిట్ మీరు ఎలా స్టార్ట్ చేశారు, ఎప్పుడు స్టార్ట్ చేశారు, దీని గురించి డీటెయిల్స్ చెప్పండి. నా పేరు ప్రశాంతి అండి. ఇది వచ్చి సేవక్ ఎంటర్ప్రైజెస్. నేను 10 ఇయర్స్ నుంచి దీని మీద సర్వే చేస్తున్నాను. పొల్యూషన్ వల్ల మనకు ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. కోవిడ్ ముందు కొంచెం నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి. పొల్యూషన్తో కొంచెం లంగ్స్ ప్రాబ్లం వచ్చింది. దానివల్ల నేను దీనికి రీసెర్చ్ చేసేసి అంటే ఆవు పేడతో చేయాలి అనేసి నాకు అనిపించింది. దీని మీద నేను రీసెర్చ్ చేశాను. ఇక్కడ గోమయంతో ముందు ప్రోడక్ట్స్ రెడీ చేశాను చిన్నగా ఇంట్లో, కానీ దాంతో ఉపయోగం లేదు, లేని ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాంతో మళ్ళీ నేను రీసెర్చ్ చేసి నాగ్పూర్ వెళ్ళి అక్కడ ఆవులన్నీ రీసెర్చ్ చేసి అక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడ ఆవు పేడ తెచ్చుకొని కొంచెం ఇక్కడ మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. ఉపయోగించి చూసాక నాకు మంచిగా అనిపించింది. తర్వాత ఇవన్నీ స్టార్ట్ చేయడం నేను మొదలుపెట్టానండి. మన గోమయ ప్రొడక్ట్స్తో అన్నీ నేను యూస్ చేసి చూశాను అనమాట. దానివల్ల నాకు లంగ్స్ కొంచెం తగ్గింది, నాకు కూడా హెల్త్ బాగుంది. దానివల్ల అందరికీ కూడా ఉపయోగపడాలి, ఇంకా 10 మందికి కూడా ఉపాధి ఉండాలన్నట్టుగా నేను స్టార్ట్ చేశాను. ఇది లాస్ట్ 2 ఇయర్స్ నుంచి చాలా మంచి ప్రొడక్ట్స్ అండి. ఇవి యూజ్ చేసిన వాళ్ళకి కూడా మంచి ఫీడ్బ్యాక్ మంచిగా వస్తుంది. ఇది ఏంటంటే మేము నాగ్పూర్ తెప్పిస్తాం. ఇది గోమయం కూడా ఇక్కడ ఆవులతో కాదు. ఇక్కడ ఆవులకు మనం ఏం తింటామో అది పెడుతుంటారు అని అలా పెట్టకూడదు. ఇది యాక్చువల్లీ ఆవు కుట్టి గడ్డి తప్పి ఇది పెట్టదు. ఎందుకంటే ప్రపంచంలో అది ఒక్కటే మనకు ఆక్సిజన్ ఇచ్చేది. ఏదైనా కానీ అంటే ఏది కూడా ఇవ్వదు సృష్టిలో, ఆవు ఒక్కటే ఇస్తుంది. సో దానికి కూడా మనం ఫుడ్ బాగా మంచిది పెట్టకుండా దాన్ని కూడా ఖరాబ్ చేసుకుంటున్నాం. మన ఎన్విరాన్మెంట్ మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. అందుకని మేము ఇక్కడ నుంచి తీసుకురాము. నాగ్పూర్లో కొంచెం ఫారెస్ట్ తీసుకొని లీజ్కి అక్కడ అంటే ప్రకృతికి వచ్చిన ప్లాంట్స్ని తింటుంది అనమాట. అది ఆవుతో వచ్చిన గోమయంతోనే మేము ఇక్కడ ట్రాన్స్పోర్ట్ చేయించుకొని ఇవి తయారు చేస్తామండి. ఇలా దియాస్ అనేసి, సాంబ్రాణి కప్స్ అనేసి, జపమాల ఉంటుంది, పిడికలు ఉంటాయి, అగరబత్తీలు ఉంటాయి, అన్నీ ఉన్నాయండి. అంటే ఇవి వేటితో తయారు చేస్తారు, దేంతో తయారు చేస్తారు? గోమయ అండి, ఆవు పేడ అంటారు తెలుగులో. అర్చక తెలుగు చెప్పాలంటే ఆవు పేడ అండి. ఇక్కడ కూడా ఎంత హైదరాబాద్ ఆవులు కావు. స్పెషల్ నేను ఇక్కడ కూడా ఆవులతో గోమయతో తెప్పించుకొని చేశాను. ఇక్కడ ఆవులు అంతా పొల్యూటెడ్ అయిపోయినాయండి. మనం తినే ప్రోడక్ట్సే ఆవులకు పెడుతున్నారు. దానివల్ల గోమయం అనేది స్వచ్ఛంగా ఉండట్లేదు. దాని గురించి నేను నాగ్పూర్లో కొన్ని చూశాను, ఇన్స్టా పేజ్లో చూసి అక్కడికి వెళ్ళి అక్కడ ఆవులను కొంచెం పరిశీలించి ట్రైనింగ్ తీసుకొని కొద్ది రోజులు వాటితో ఉండి అన్నీ చూసుకున్న తర్వాతనే దాన్ని అక్కడ నుంచి మళ్ళీ కొంచెం తీసుకొచ్చుకొని గోమయ ఇక్కడ చిన్నగా ప్రోడక్ట్ స్టార్ట్ చేశాను. నా ఇంట్లో మట్టుగా నేను స్టార్ట్ చేశాను. కొన్ని ఉపయోగించి చూశాను 1-2 మంత్స్. నాకు మంచిగా అనిపించింది. తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇచ్చాను, మా ఫ్రెండ్స్కి కానీ తెలిసిన వాళ్ళకి కానీ ఇచ్చాను. వాళ్ళు కూడా వాడి చాలా బాగుంది అని చెప్పారు. కొన్ని క్యూర్ అయ్యాయి అన్నారు. మా సొంత మామయ్యకి ఇచ్చాను నేను. బీపీ షుగర్ కూడా తగ్గిపోతుందని అనట్లేదు, కానీ కంట్రోల్కి వస్తుంది. నేను అన్ని సర్వే చేసుకున్నాక అన్ని కనుక్కున్నాక తెచ్చుకున్నాను. ఆ ప్రోడక్ట్ కొన్ని రోజులు చేసి యూస్ చేసి చూశాను. సో దాంతో నాకు మంచిగా అనిపించింది. నేను స్టార్ట్ చేశాను. మధ్యలో కొద్దిగా బ్రేక్ వచ్చింది, ఆ హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం బ్రేక్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ ఇంకా 4 అయితే ఆ టైంలో 2 ముగ్గురు నాకు సపోర్ట్ చేశారు. వాళ్ళకు ఉపాధి కలిగించాలి, వాళ్ళకి ఇంకా నాకు అంటే నా కోసం వెయిట్ చూస్తున్నారు అనేసి మళ్ళీ నేను రీస్టార్ట్ చేశానండి. మన అగరబత్తులు దేవుడికి రోజు వెలిగిస్తాం. అంటే బయట అంటే చేసేటి కూడా నేను అంటే వాళ్ళు తప్పు అనట్లేదు. వాళ్ళు కెమికల్స్ కలుపుతారు, బొగ్గులు కలుపుతారు, అన్నీ కలుపుతారు. అవి 100,000 పెట్టి కొనుక్కుంటారు. మన దగ్గర 100-200 కొనడానికి వెనక ముందు. కానీ అది కొంచెం యూస్ చేసిన వాళ్ళకి, నాలెడ్జ్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ కొనుక్కుంటున్నారు చాలామంది. తెలుస్తుంది, దాన్ని యూస్ చేసి తెలుస్తుంది కదా. అంటే దీపం అనేసి ప్రమిద అని ఆయిల్ అనేది పడిపోతుంది మనకి. ఎట్లా డైరెక్ట్ మనకి ప్రమిదనే ఉంటుంది అనమాట, రెడీ టు వెలిగించుకోవడానికి. మళ్ళీ అది ఎట్లా అంటే కాలిపోయినా బూడిదైనా మనకు పనికొస్తుంది. యాష్ కూడా మనం వెజల్స్ క్లీన్ చేసుకోవచ్చు. అంటే మన దేవుడి సామాన్లను తొప్పుకోవడానికి అంత మంచిగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీరు పేడ తీసుకొస్తారు. అయితే ఈ ప్రొడక్ట్స్ అన్నీ చేయడానికి దాని ప్రొసీజర్ ఏంటో చెప్పండి. అక్కడ నుంచి మాకు మెషిన్లో అయ్యేసే పౌడర్ వస్తుందండి. ఇక్కడ అంతా లేదు, ఇక్కడ మెషిన్స్ లేవు. ఆవు పేడ మనకు సన్న పౌడర్ చేసేంత అక్కడ నుంచే వచ్చింది మేము జల్లెడ పట్టుకొని దాంట్లో చిక్కుడు గింజలు అది ఉంటుంది కదండి. మీకు చిక్కుడు గింజల ఐడియా ఉందా? చిక్కుడుగా అంటారు మన తినే దాన్ని వెండబెట్టేసి దాన్ని బంక పిండిలాగా చేస్తారనమాట. అది ఇందులో కలుపుతాం. అంటే ఇది పౌడర్ ఉంటుంది కాబట్టి మిక్స్ అవ్వాలి, ఒక ముద్ద అవ్వాలంటే అది ఒక కంపల్సరీ అవసరం అనమాట. దాంట్లో వాటర్ పోసి వితౌట్ ఎనీ కెమికల్ చేస్తాం ఇది. ఇంకా మాకు ఎసెన్స్ కూడా అంటే మంచి గులాబీ రేకులు అవన్నీ ఉంటాయి కదా, అవి ఎండబెట్టి ఆరజేసి దాన్ని ఆయిల్ చేసి దాన్ని యూజ్ చేస్తాం స్మెల్ కోసం. అంటే ఏం కెమికల్స్ వాడరు? కెమికల్ వాడమంటే అప్పుడు టోటల్ ఏంటంటే కలపడానికి డీపీ యూజ్ చేస్తామండి, ఇంకా వేరేది ఏది లేదు. ఎందుకంటే మనకు వెలగడానికి, అగరబత్తీలు వెలగడానికి అది. ఇప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా అంటే ఈ ధూప్ స్టిక్స్ ఇవన్నీ కూడా దియాస్ ఇవన్నీ మీరు మేకింగ్ ప్రాసెస్ చెప్పండి. ఓకే అండి, దియా వచ్చేసి మనకు ఆవు పేడ తీసుకొని అందులో గోరుచిక్కుడు పౌడర్ కలిపేసి వాటర్ కలిపి మిక్స్ చేసి మంచి సరిసమానంలో మిక్స్ చేసుకొని దీన్ని తయారు చేస్తామండి. దియా తయారు చేసి మోళ్ళతోనే ఆరబెడతాము. ఇది 3 to 5 days బాగా గలగల అయ్యేదాకా ఎండబెడతామండి.
దీంతో మనం దియా వెలిగించుకోవచ్చు. దీంట్లో నూనె అయినా వేసుకోవచ్చు, నెయ్యి అయినా, మేమైతే నెయ్యి వేసి ఇస్తాం. సో ఎండాకాలమే బాగా అన్ని ప్రోడక్ట్స్ రెడీ చేసి పెట్టుకుంటాం మేము. ప్రతి ఒక్కటి కూడా ఎక్కువ మటుకు ఎండాకాలమే చేసి పెట్టుకుంటాం సమ్మర్లోనే. ఇది 3 to 4 days 5 days కంపల్సరీ ఎండాలండి. ఎంత ఆరి గలగల ఉంటే అంత మంచిదనమాట మనకి. ఇదేంటంటే మనకి కార్తీక మాసంలో ఒత్తులు ఉంటాయి, 5 ఒత్తులు అనేసి 9 ఒత్తులు అని 325 ఒత్తులు అని ఉంటుంది కదా, అవి కూడా వేసి నెయ్యి వేసి వెలిగించుకోవచ్చు. అలా ఇది ప్రోడక్ట్ అలా పనికి వస్తుందండి. ఇది వచ్చేసి సాంబ్రాణి అండి. ఇది సాంబ్రాణి కప్ అనమాట, ఫిలప్ లేకుండా వస్తుంది. ఇంకోటి కూడా ఫిలప్తో చూపిస్తాను మరి నేను. ఇది వచ్చేసి అదే పౌడర్తోనే సాంబ్రాణి కలుపుతామండి. సాంబ్రాణి మిక్స్ చేసి గోరుచిక్కుడు పౌడర్ కలిపి మిక్స్ చేసి ఇది కంపల్సరీ 3 to 5 days కంపల్సరీ వెండాలి. తర్వాత కూడా ఎవ్రీ వీక్కి ఎవ్రీ మంత్ కూడా ఎప్పుడెప్పుడు ఎండ వస్తుంటే కూడా అలా వేసుకుంటూ ఉండాలి. ఇంకా స్టోర్ చేసి పెట్టినాం కదా, ఒకసారి అయిపోయిందని కదా, దీనికి ఇట్లా చిన్నపిల్లల్ని కాపాడినట్టుగా స్టెప్ బై స్టెప్ బేబీని కాపాడుకుంటూ ఉండాలి. అంటే కొంచెం పచ్చిగా అయినా కొంచెం నమ్మొచ్చినా పనికిరాదు. అందుకని ప్రోడక్ట్స్ కూడా మేము రెడీ చేసి పెట్టుకొని కూడా ప్రతిదీ ఇట్లా ఎప్పుడు ఎండ వస్తే అప్పుడు అట్లా ఆరేసి పెట్టుకుంటూ ఉంటాం అనమాట. ఓకే, అంటే వీటికి ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది? ఎక్స్పైరీ డేట్ కూడా ఉంటుంది అండి. 6 months వరకే ఉంటుంది. కానీ అప్పటి వరకు మేము అంటే కాపాడుకుంటూ ఉంటాం అనమాట. మళ్ళీ క్లయింట్స్ నుంచి ఏ కంప్లైంట్ రాకూడదు అనేసి ఇది కాపాడుకుంటూ ఉంటాం. కానీ మా దేవుడి తాళం అంటే కొంచెం కొంచెంగా ప్రజలకు ఇప్పుడు తెలుస్తుంది, మేము ఎలా చేసామో యూనిట్ అట్లా పాస్ అవుతుంది, సేల్ అవుతున్నాయండి. కానీ ఇంకా కావాలి, ఎందుకంటే డబ్బుతో కాదు. నేను అనుకునేది గోశాల పెట్టాలనుకుంటున్నాను. ఇక్కడ ఆవులకు కూడా కొంచెం స్పేస్ ఇచ్చి గడ్డి పెంచి వాటికి ఇచ్చి అంటే ఆవులను పెంచుకుంటూ కొంతమందికి ఉపాధి కలిగించాలనుకుంటున్నాను నేను ఆడవాళ్ళకి. సో వాళ్ళ కోసం నేను చేసేది ఇంకా నలుగురికి ఉపయోగపడుతుంది. కొన్ని ఆవులు బ్రతుకుతాయి, పర్యావరణం బాగుంటుంది, పొల్యూషన్ లేకుండా ఉంటుంది. ఇంకోటి చిన్న బుల్లెట్ ఉంటుంది, ఇలా కూడా ఇలా స్టిక్ ఉంటుంది. అంటే మనం పొద్దంతా పోయేసి వచ్చే పొల్యూషన్లో ఎంత ఉంటాం, వచ్చాక ఇంటికి వచ్చాక ఒక 5 minutes ఎదురుగా కూర్చొని స్మెల్ పీల్చినా కానీ మీకు వెలిగించి దేవుడి దగ్గర పెట్టినా దేవుడికే ఇదిగా ఉంటుంది, మీకు ప్రేయర్ అంటే పూజ చేసినట్టుగా ఉంటుంది. మీరు పీల్చినా మీకు లంగ్స్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మీ ఆరాకి మంచి క్రియేట్ అవుతుంది, పాజిటివ్నెస్ ఉంటుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఇంట్లో కూడా ఏ పొల్యూషన్ ఉన్నా మనం బయట పోయి వస్తాం, జర్మ్స్ ఉంటాయి, అది కూడా తగ్గిస్తుంది. అలాగే ఇంకో ప్రోడక్ట్ వచ్చేసి మనకు యాంటీ రేడియేషన్ చిప్ లాగా పనికొస్తుంది. అంటే ఏంటంటే కింద ఇంట్లో ఉండే మన రూటర్స్, వైఫై రూటర్స్ ఉంటుంది, చార్జర్స్ పెడతాము, కార్లో వెళ్ళేటప్పుడు అయినా కానీ, ఇంట్లో అయినా గుమ్మం ముందైనా పెట్టుకోవచ్చు. యాంటీ రేడియేషన్ చిప్ లాగా పనికొస్తుంది. మన డోర్ ముంగట అయినా కానీ, దేవుడి దగ్గర అయినా కానీ, రూటర్స్ దగ్గర అయినా కానీ, ఛార్జింగ్ పెట్టే దగ్గర అయినా, కార్లో అయినా ఎక్కడైనా కానీ పనికొస్తుంది. ఇది అంటే ఈచ్ పీస్ 6 months దాకా వస్తుందండి మనకి. ఓకే, మనకు మెడిసిన్ ఎట్లా అంటే వేసుకుంటే 1-2 months దాకా మనకు వైరస్ రాకుండా ఉంటుందో అలాగే ఇది 6 months వరకు మనకు ఉంటుంది. వీటిపై ఓం, స్వస్తిక్ అలా వచ్చాయి కదా. ఇలా అంటే స్వస్తిక్, ఓం ఉంటుంది, శ్రీం ఉంటుంది, గణపతి కూడా ఉంటుంది అండి ఇలాగా. ఓకే, ఇప్పుడు ఇవి ఒకటి ప్లెయిన్గా ఉంది, ఒకటేమో కలర్ ఉందండి. అవునండి. మరి అంటే కలర్కి ఏం వాడతారు మీరు? వాటర్ కలరేనండి. ఇది ఒకటి వచ్చేసి ప్లెయిన్గా ఉంటుంది, ఇంకోటి వచ్చేసి అట్రాక్షన్ కోసం కలర్ ఒకటే. అది కూడా మనం న్యాచురల్గా వాటర్ కలర్ తప్ప వేరే ఏం యూజ్ చేయమండి. ఇంకా తొందరలోనే ఫోన్లో పెట్టుకోవడానికి కూడా మేము దాన్ని కూడా ట్రయల్ చేస్తున్నాము. చిన్న చిప్ లాంటిది ఫోన్ వల్ల అంటే రేడియేషన్ వస్తుంది కదా, సో దానికి కూడా మనకు నేను రెడీ ఇంకా దాని మీద చేస్తున్నాము, రీసెర్చ్ చేస్తున్నాము. అంత చిప్ చిన్నది ఫోన్లో వచ్చేటట్టుగా చూస్తున్నాము. ఇది వచ్చేసి జపమాల అండి. డైలీ మనం దేవుడి దగ్గర కూర్చొని అయినా, పెద్దవాళ్ళైనా కానీ ఎవరైనా జపం చేసుకుంటారు కదా, 108 దేవుడి ఇది కూడా గోమయంతో పంచగవ్య వేసి చేస్తామండి. దీనివల్ల ఏంటంటే పాజిటివ్ ఆరా ఉంటుంది, మనసు మెడిటేషన్ చేసుకోవడానికి కూడా మంచి చాలా కూల్గా ఉంటుంది. ఇది వచ్చేసి ఆవు పేడతో చేసిన పిడక అండి. ఇది వచ్చేసి ఈ సైజ్ అయితే మనకి మామూలుగా హోమాల్లో వేస్తాం, గుళ్ళో హోమాల్లో, ఇంట్లో హోమాల్లో అయితే వేస్తాము. ఇందులో కొంచెం పెద్ద సైజులో ఇంకా కొన్ని ఆరమస్ కలుపుతాం మేము. కలిపినవి ఏంటంటే కింద ఫుడ్ ప్యాక్ కింద పనికి వస్తుంది అనమాట. మన కాళ్ళ పగుళ్ళైనా, బీపీ, షుగర్ అలాంటివి డైలీ 1/2 hour to 45 minutes డైలీ పెట్టుకోవాలి. దాంతోపాటు ఇలా జపమాల చేసుకుంటూ ఉంటే పైన మనకంటే కూర్చున్న చోట చేతిలో ఏమో జపమాల ఉంటుంది, కింద ఫుడ్ ప్యాడ్స్ ఉంటాయి కాబట్టి బీపీ షుగర్ కంట్రోల్ అవుతుంది, మెడిటేషన్ అవుతుంది, అన్ని విధాలు మనకు ఆరోగ్యంగా ఇస్తుంది. చూసారు కదా, ఇలాంటి ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఇలాంటి పిడకలు అంటే ఇవి మనకు మెడిటేషన్కి కూడా పనికొస్తాయట. ఇవి మన కాళ్ళ కింద పెట్టుకుంటే పగుళ్ళు రాకుండా కూడా ఉంటాయట. మరి అంత మంచి ప్రొడక్ట్స్ ఇవైతే. ఓకే,
ఓకే అండి. మీకు ఆర్డర్స్ ఎలా వస్తాయి? మరి అవి వచ్చినప్పుడు మీరు అంటే ఎన్ని రోజుల ముందు ప్రిపేర్ చేసిస్తారు వాళ్ళకి? ఇది డ్రై అయ్యాక ఇలా ఉంటుందండి. మేము ఆర్డర్స్ వచ్చినప్పుడు ఇలా నెయ్యి వేసి ఒత్తి వేసి రెడీ చేసి ఇస్తాం అనమాట. ప్యాకింగ్ కూడా అంటే 30 పీసెస్ బాక్స్ ఉంటాయి మన దగ్గర, 60 పీసెస్ బాక్స్ ఉంటుంది. చిన్నదైనా పెద్దదైనా. సాంబ్రాణి కూడా అలాగే ఉంటుందండి. 30 పీస్ ఇలా బాక్స్ ఉంటుందండి. మనం డైరెక్ట్ గుడికి వెళ్ళినా కానీ డైలీ తులసి కోట దగ్గర అయినా కానీ వెలిగించుకోవచ్చు. ఇలా ఫిలప్ చేసి పంపిస్తాం అనమాట బాక్స్. అందులో నెయ్యి, ఇది ఆవు నెయ్యి? ఆవు నెయ్యి అండి. ఒత్తి వేసి ఫిలప్ చేసి ఇస్తాము. టెంపుల్స్ దగ్గర కూడా అక్కడ కూడా దొరుకుతుందండి. ఇది మేము అక్కడ కూడా సేల్ చేస్తాము. ఎవరైనా టెంపుల్స్ వాళ్ళు కావాలంటే కూడా మేము రెడీ చేసి ఇస్తాం ప్రొడక్ట్స్. ఇవేంటండి ఇవి చాలా బాగున్నాయి, అంటే డోర్ హ్యాంగింగ్స్ ఇవి? అవునండి, డోర్ హ్యాంగింగ్స్. ఇవాళ బయట ఎట్లా అంటే ప్లాస్టిక్ అనేసి అన్నీ ఏవో వాడేస్తున్నారు. అలా కాకుండా మేము ఏంటంటే స్వచ్ఛంగా గోమయంతో చేసాము. ఇది కొంచెం ఏంటంటే అట్రాక్షన్ కోసము చిన్న చిన్న పర్ల్స్ లాంటివి యూజ్ చేసాము, గోల్డ్ బాల్స్. తర్వాత వచ్చేసి కాటన్, ఉలెన్ కాటన్ అనమాట. ఇది అట్రాక్షన్ కోసం వేసాం. మిగతా అంతా కూడా ఈ బాల్స్ అయినా కానీ చిన్నవైనా పెద్దవైనా బాల్స్ డిజైన్స్ అంతా కూడా గోమయంతో చేసినామండి. ఇవి వేయడం వల్ల ఏంటంటే పాజిటివ్ ఉంటుంది, మనకి డివోషనల్గా కూడా ఉంటుంది. మన ఇంటి పూజ రూమ్లో అలా వేసుకుంటే కూడా డివోషనల్గా ఉంటుంది. చూసారు కదా, మనకి ఇవి కూడా డోర్ హ్యాంగింగ్స్ అండి. ఇవి కూడా మనకి ఆవు పేడతో చేశారు. చూడండి మంచి ఎంత బాగున్నాయో. మధ్యలో ఏమో ఉలెన్తో వచ్చాయి, బాల్స్ లాంటివి వచ్చి కిందికి మంచిగా హ్యాంగింగ్ వచ్చి బెల్ లాగా వచ్చింది. ఇలాంటివి కూడా అంటే మనము నార్మల్గా వేరేవి అన్నీ కూడా వాడుతుంటాము, కెమికల్స్ అలాంటివి. మరి ఇలాంటివి మన ఇంట్లో ఉంటే వాటి అరోమా కావచ్చు, మనకు అంటే ఒక డివోషన్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఇలాంటివి వాడినట్టయితే. చూసారు కదా ఎంత బాగుందో, చాలా డిఫరెంట్గా కూడా ఉంది ఇది. థ్యాంక్ యూ ప్రశాంతి గారు. అసలు అంటే ఆవు పేడని చాలామంది అంటే తెలిసిన వాళ్ళు వాడుతుంటారు, కాకపోతే కొంతమంది ఏమో తీసి పారేస్తుంటారు. ఓన్లీ మనం పిడకలు అలాంటి వరకే చూస్తుంటాం. కాకపోతే ఇన్ని ప్రోడక్ట్స్ అసలు ఆవు పేడతో చేస్తారు అంటే ఇది చాలా అంటే ఆశ్చర్యకరంగా కూడా ఉంది. అందులో మీరు ఇంకా వాల్ హ్యాంగింగ్స్ అవన్నీ కూడా చూపించారు. ఇంకా చాలా క్రియేషన్స్ ఉన్నాయండి. ఇంకా ముందు ముందు ఇంకా చాలా ప్రొడక్ట్స్ తీసుకొస్తాను. నలుగురికి ఉపయోగం కలిగించాలనే చేశాను కాబట్టి నలుగురు కూడా ఇంకా నాకు టీం ఉన్నారు చాలామంది. వాళ్ళు రెడీ చేసి ఇస్తారనమాట. నేను చూపించిన కొన్ని ట్రేడింగ్ ఇస్తాను కొద్ది రోజులు, వాళ్ళు చేస్తారు. అవి చేశాక మేము సేల్ చేస్తాము. గోమయ ప్రొడక్ట్స్ మీకు కావాలన్నా, మీకు ట్రైనింగ్ తీసుకోవాలన్నా మా ఇన్స్టా పేజ్ ఫాలో అవ్వండి. మా ఇన్స్టా పేజ్ వచ్చేసి సేవక్ ఎంటర్ప్రైజెస్ అండి. ఇంకా చాలామందికి ఉపయోగం కలగాలి అంటే మీరు సేల్ పెంచుతూ ఉంటే మాకు ఇంకా పెరుగుతూ ఉంటుంది సేల్స్. అలాగే మా దగ్గర పనిచేసే వాళ్ళకి ఇంకా యూనిట్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళకు కూడా జీవనోపాధి ఒకరికొరకు మెంబర్స్ పెరుగుతూ ఉంటారండి. ఇన్స్టా పేజ్ వచ్చేసి సేవక్ ఎంటర్ప్రైజెస్. ప్లీజ్ విజిట్. చాలా థ్యాంక్స్ అండి ఇవన్నీ మాతో షేర్ చేసుకున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్.